సింపుల్ అండ్ ఈజీగా టొమాటో కర్రీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకునే విధానం నేను చెప్తాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎక్కువగా అంటే టేబుల్ స్పూన్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత కరివేపాకు వేసి కొంచెం కరివేపాకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేయండి. తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి ఎందుకు వేయాలంటే ఫస్ట్ కారం మొత్తం ఆయిల్కి అంటుతుంది. తర్వాత ఆనియన్ ఒకటి పెద్దది కట్ చేసి వేసేయండి. సో ఆనియన్ కూడా టమాటో పచ్చడిలో చాలా బాగుంటుంది. సో తర్వాత వీటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై చేసి టమాటో యాడ్ చేయకండి. ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కంపల్సరీ. ఎందుకంటే అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. దట్టు మనము ఒక 3 to 4 days అలా పెట్టినా కూడా కర్రీ పాడవకుండా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేంత వరకు డీప్ ఫ్రై టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేశాను కదా, అలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే నీట్గా మగ్గుతుంది. పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ. సో ఇలా కలిపేసి ఏం యాడ్ చేయకండి. సాల్ట్, కారం, పసుపు ఏది వేయకండి. ఎందుకంటే అవి వేయడం వల్ల టమాటో అన్నది కొంచెం తొందరగా కుక్ అవ్వకముందే ఆయిల్ మొత్తం పీల్చుకునేసి స్మెల్ వస్తుంది. అలా చేయకండి. అలాగే వదిలేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో, ఒక 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత కొంచెం పసుపు. సో ఇలా వచ్చేస్తుంది కర్రీ. ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వాటర్, మనం అస్సలు ఒక డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. చాలామంది వాటర్ వేస్తారు, వేయకండి. తర్వాత పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్ ఒక 2 tablespoons. తర్వాత కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కానీ కలర్ కోసం ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. దానికి తగినంత ఉప్పు కొంచెం తగ్గించే వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కర్రీలో మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి కర్రీ అనేది దగ్గరకు వచ్చే కొద్దీ చాలా తక్కువ వస్తుంది. ఓకే, సో దగ్గరకు వచ్చే కొద్దీ మనము వాటర్ యాడ్ చేస్తే బాగోదు. కర్రీ దగ్గరకు పడే కొద్దీ మనం సాల్ట్ ఎక్కువ వేస్తే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి తగ్గించి వేసుకోండి. తర్వాత ఇలా మూత పెట్టేసామంటే ఇలా బాగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం వాటర్ వేయం కాబట్టి టొమాటోలో వచ్చిన రసం మొత్తం ఇంకిపోయి టమాటో కర్రీ అన్నది అసలు టేస్ట్గా అనిపించదు. సో మనం లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. తర్వాత మనం ఒక కేజీ టమాటోస్ తీసుకుంటే మనం ఒక 4 slices చింతపండు వేసి, నేను ఇప్పుడు స్మాష్ చేశాను కదా, అలా స్మాష్ చేసి బాగా కలిపేయండి. వాటర్లో వాష్ చేసి కూడా వేయకండి. మనం క్లీన్గానే పెట్టుకుంటాం కాబట్టి చింతపండు పక్కన నీట్గా చూసుకొని వాటిని ఒకసారి చూసి ఒక 4 slices వేసేసామంటే ఆ కర్రీతో పాటు అది కూడా కుక్ అయిపోతుంది. అప్పుడు గరిటెతో ఇలా బాగా కలిపేసామంటే రెండు మిక్స్ అవుతాయి. తర్వాత టేస్ట్ చూసి మనకి కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. అప్పుడే మనం కొత్తిమీర వేయాలి, అంతకుముందు వేయండి. ఓకే, ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవ్వాలి కర్రీ. అప్పుడే మనకి ప్రాపర్గా కుక్ అయింది కర్రీ అని అర్థం. సో నాకు ఈ కర్రీ అయితే ఇంకా ఒక 5 minutes కుక్ అవ్వాలి. ఆయిల్ అనేది ఇంకా డీప్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆయిల్ మొత్తం బయట వస్తుంది కాబట్టి అప్పుడు కర్రీ టేస్ట్ డబల్ అవుతుంది. సో ఇలా కుక్ చేయండి. చూడండి ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి వస్తుంది కదా. సో అంతవరకు ఏమంటే కర్రీ చేసుకోవాలంటే పేషెన్సీ ఉండాలి. చూసారా కర్రీ ఎలా ఉందో, చాలా యమ్మీగా ఉంది కదా. నాకైతే చాలా ఇష్టం టమాటో కర్రీ ఇలా చేయడం. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇలా చేయడం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇలా కొంచెం రైస్ తీసుకొని అలా కలిపేసి మనం మనమే తినేస్తాం అనుకోండి. ఆల్మోస్ట్ నేనే తినేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.